ఆరవ్ మరియు కావ్య మంచి స్నేహితులు, కాని ఒక ముఖ్యమైన విషయంలో తప్ప. అదే ఆహారం. కరకరలాడే ఉప్పుగా ఉండే మసాలా ఫ్రైస్ ఆర్డర్ చేయాలని నిర్ణయించుకున్నారు. యా, వచ్చేశాయి అని కావ్య ఉత్సాహంతో అరిచింది. ఆరవ్ జాగ్రత్తగా ఫ్రైస్ను 2 ప్లేట్లోకి వేశాడు. ఒక ప్లేట్లోనే ఎక్కువ కనిపించాయి. ఆరవ్ పెద్ద ఫ్రైస్ కుప్పను త్వరగా తన ముందు పెట్టుకున్నాడు. చూడు కావ్య, అతను కొంచెం గట్టిగా అన్నాడు. నాది సూపర్ డూపర్ మెగా పోర్షన్, ఎందుకంటే నాకు 10 ఏళ్ళు. కావ్య తన చిన్న కుప్పను చూసింది. తన క్రింది పెదవి వణుకడం మొదలుపెట్టింది. అది అస్సలు న్యాయం కాదు అన్నయ్యా అని ఏడ్చింది. కాదు, నేను కాదు అని ఆరవ్ నొక్కి చెప్పాడు. వెంటనే ఒక పెద్ద గుప్పెడు ఫ్రైస్ను కరకరలాడుతూ తినేశాడు. ఒక గొడవ మొదలైంది. కావ్య ఆరవ్ పెద్ద కుప్ప అంచు నుండి కొన్ని ఫ్రైస్ను లాక్కుంది. అవి అని అరిచింది. ఆరవ్ తన ప్లేట్ను పట్టుకుని పరిగెత్తాడు. ధామ్! వారి గొడవ మధ్యలో ప్లేట్ ఆరవ్ చేతి నుండి జారిపోయింది. ఫ్రైస్ అంతటా చెల్లాచెదురయ్యాయి. కావ్య అన్యాయమైన పోర్షన్ గురించి ఎడవలేదు. తాను పాడుబడిన గందరగోళాన్ని చూసింది. తినడానికి పనికొచ్చే కొద్దిపాటి ఫ్రైస్ను ఏరాడో. వాళ్ళు ఆ చిన్న గుప్పెడు ఫ్రైస్ను పంచుకున్నారు. ఒకటి అతనికి, ఒకటి ఆమెకు. అది వాళ్ళు అనుకున్న విందు కాదు, కాని వాళ్ళు ప్రేమతో నవ్వుతో కలిసి తిన్నారు కాబట్టి అది చాలా చాలా తియ్యగా అనిపించింది.